హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సిద్ధూ జొన్నలగడ్డ గారిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉమనైజర్ కామెంట్ వివాదం గురించి. ఏం జరిగింది, సిద్ధూ ఎందుకు ఫైర్ అయ్యాడు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో టాలీవుడ్లో సెలబ్రిటీ జర్నలిస్ట్ వివాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ ప్రశ్న అడుగుతారోనని చాలా మంది స్టార్స్ మీడియాలో మాట్లాడటానికి భయపడుతున్నారు. మంచు లక్ష్మిపై వ్యాఖ్యల కేసు చల్లారకముందే ఇప్పుడు హీరో సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఇలాంటి షాక్ అనుభవం ఎదుర్కొన్నారు. సిద్ధూ నటించిన తాజా సినిమా తెలుసు కదా, అక్టోబర్ 17న రాబోతుంది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటించుగా మ్యూజిక్ ఇచ్చింది తమన్. మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో సాగుతున్న సమయంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఒక షాకింగ్ సీన్ చోటు చేసుకుంది. ఒక మహిళా జర్నలిస్ట్ సిద్ధూని ఉద్దేశించి అప్రత్యక్షంగా అడిగింది, రియల్ లైఫ్ లో మీరు ఉమనైజరా, ఇద్దరిని అమ్మాయిల్ను ప్రేమించారా అని. సిద్ధూ మొదట నవ్వి కూల్గా ఇది సినిమా ప్రెస్ మీటా లేక నా పర్సనల్ లైఫ్ ఇంటర్వ్యూవా అని కౌంటర్ ఇచ్చాడు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక సిద్ధూ మరో ప్రెస్ మీట్లో బలంగా స్పందించాడు. మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం సరికాదు. అలాంటి ప్రశ్నలు చాలా డిస్రెస్పెక్ట్ఫుల్. ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించాడు. సిద్ధూ మరో ఉదాహరణిచ్చారు. సినిమాలో నేను అండర్ కవర్ పోలీస్ గా నటిస్తే నిజ జీవితంలో కూడా క్రైమ్ చేస్తానా లేక డ్రగ్ అడిక్ట్ గా నటిస్తే నిజంగా డ్రగ్స్ తీసుకుంటానా అని ప్రశ్నిస్తూ ఇది సినిమా కదా, వ్యక్తిగత జీవితం కాదు అని క్లియర్ గా చెప్పాడు. ఇంతటితో ఆగకుండా సిద్ధూ ఒక ఇంట్రెస్టింగ్ రివీల్ చేశారు. ఆ జర్నలిస్ట్ కొద్దిసేపటి ముందు మా టీంని ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు. 5 నిమిషాల తర్వాత ఇలాంటి ప్రశ్న అడిగారు అని ఆయన షాక్ వ్యక్తం చేశారు. ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడు కాబట్టి హీరో అన్నిటికీ సమాధానం ఇవ్వాలి అనుకుంటారా అని సూటిగా ఫైర్ అయ్యాడు సిద్ధూ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది నెటిజన్లు జర్నలిస్ట్ ప్రశ్న తప్పు అంటుంటే మరికొంతమంది నెటిజన్లు సిద్ధూ స్మార్ట్ గా హ్యాండిల్ చేశాడు అని ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా తెలుసు కదా రిలీజ్ కాకముందే సిద్ధూ మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సిద్ధూ సమాధానం ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. మరియు ఇలాంటి ఆసక్తికరమైన టాలీవుడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి.